గారు పెళ్లి చేసుకున్నారు, ఇంట్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ సంతానం కలగట్లేదు. 5 సంవత్సరాల, 10 సంవత్సరాల అయినా సరే సంతానం కలగట్లేదు. సరే సంతానం కలిగిందనుకోండి, పుట్టిన పిల్లలు 2-3 నెలల్లోనే కొన్నిసార్లు మరణించడం, లేదంటే ఏదైనా సమస్యలు రావడం, పాలు తాగిన వాంతింగ్ చేసుకోవడం, ఏదైనా సరే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అలాంటి సమస్యలు రాకూడదు, సంతానం కలగాలి, పుట్టిన బాబో పాప బాగుండాలి అంటే ఏం చేయాలంటారండి? ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, మనిషి చదువు, ఉద్యోగం, పెళ్ళి, దాని తర్వాత సంతానం, ఈ 4 జీవితంలో మంచి మనుగడ సాధించే ప్రతి ఒక్క స్త్రీకి కానీ ప్రతి ఒక్క పురుషుడికి కానీ ఈ 4 ఇంపార్టెంట్. ఈ సంతానము అనేది చాలా విలువైనది. ఎందువల్ల అంటే తన వారసాన్ని పెంచుకునేది, వారసత్వాన్ని పెంచుకోవాలి. కుటుంబానికి ఇంట్లో దీపం పెట్టే వారసుడు కావాలని ప్రతి ఒక్కరు కలగంటారు. పెళ్ళైన తర్వాత ముఖ్యంగా మనం అనుకునేది ఏంటంటే, పెళ్ళైన తర్వాత ఒక ఇంటికి పోయిన తర్వాత ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత మనం ఒక ఫంక్షన్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఆ భార్య భర్తలు సంతోషంగా అన్యోన్యతగా ఉంటారు. వచ్చిన వాళ్ళంతా మ్యారేజ్ అయింది సంతోషంగా అని అడుగుతారు. కానీ మీరు ఎన్ని కోట్లు సంపాదించారు, ఎంత ఆస్తి ఉందని అడగరు. మీకు ఎంతమంది పిల్లలు, ఎన్ని సంవత్సరాలు పెళ్ళి అయ్యింది అడుగుతారు. అప్పుడు వాళ్ళకి ఏంది, సంతానం కలిగితే మాకు ఇంత సంతానం ఉంది, ఇంతమంది ఇది ఇదని చెప్పుకుంటారు. సంతానం లేని వాళ్ళు ఎంతో మనసులో బాధపడుతూ ఉంటారు. కారణం ఏమిట్రా అంటే, ఇది పెళ్ళైన ఒక సంకల్ప బలంలో, అంటే కొంతమందికి అక్షంతల దోషం జరుగుతుంటుంది. అది గర్భకోశానికి జరుగుతుంది. ఒడిపాలు బియ్యం కడతారు కదా పెళ్ళికి, స్త్రీకి ఒడిపాలు బియ్యం కడతారు మన హిందువుల్లో అయితే. ఆ ఒడిపాల బియ్యం సంకల్ప బలంలో కొన్ని దోషాలు ఉంటాయి. అవి గర్భానికి తగులుకొని గర్భసంచి చిన్నది కావడము, లేకపోతే గర్భదోషం రావడము. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా అది నిలబడదు. అది నీరై కరిగిపోతుంటుంది కొంతమందికి, కొంతమందికి అబార్షన్ అయిపోతుంటుంది, కొంతమందికి డెలివరీ ఒక సంకల్ప బలం వచ్చేదాకా పిండం బాగానే ఉంది కదా అని తెలుస్తుంది. దాని తర్వాత లోపల పిండం ఇదైపోతుంటుంది. బయటకు వచ్చిన తర్వాత మరణించడం, పుట్టుకలోనే మరణించడము. అట్లా బెడ్లో పోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సంతానం లేకుండా బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. గర్భదోషంలో నిలబడిపోయి గర్భంలో నీరై కరిగిపోయి వాళ్ళకి అబార్షణలు అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చూసాం మనం. కొంతమంది అయితే గర్భం కలిగిన తర్వాత ఇప్పుడే కదా మనకి మ్యారేజ్ అయింది, వెంటనే ఎందుకు మనం అనుకొని కొంతమంది దాన్ని అబార్షన్ చేసుకుంటుంటారు. అది చాలా తప్పు, పాపం కూడా. ఎందుకంటే అది మనం కోరుకుంటూ వచ్చేది కాదు, మనం ఎప్పుడంటే అప్పుడు తయారు చేసుకునే వస్తువు కాదు. అది భగవంతుడు ఇచ్చిన ఉత్పత్తితో తయారు చేసిన ఒక సంకల్పమైన సంతాన బలమే. అది ఒక మన గర్భంలో నిలబడే ఒక దైవ శక్తి లాంటిది. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, లోపల గర్భంలో ఉండేది. మనకి ఆ అబ్బాయే కావాలని మనం కోరుకుంటాం, అమ్మాయి పుట్టవచ్చు. అమ్మాయే కావాలనుకుంటాం, అబ్బాయి పుట్టవచ్చు. అది మన చేతుల్లో లేదు, అది భగవంతుడు ఇచ్చిన సంకల్ప బలంలో ఉంటుంది. కొంతమందికి ఒక తల్లిదండ్రుల వారసత్వం నుంచి వస్తుంది. ఇటు వీళ్ళ తల్లిదండ్రులు కానీ అటు వాళ్ళ తల్లిదండ్రులు కానీ. అబ్బాయి పుడితే 2 అబ్బాయిలు పుడితే తర్వాత అమ్మాయి పుట్టినప్పుడు ఆ అమ్మాయికి కూడా 2 అబ్బాయిలు పుట్టిన తర్వాత అమ్మాయి పుడుతుందని ఒక లెక్క ఉంటుంది. అదేవిధంగా అబ్బాయిలు పుట్టిన తర్వాత అమ్మాయిలు పుట్టినట్టు ఒక లెక్క ఉంటుంది. అట్లా కొంతమందికి ఉంటాయి. ఆ విధంగా కొంతమంది ఆలోచించుకుంటూ పోతారే తప్ప ఇది ఫలానిది పుడుతుందని గ్యారెంటీగా ఎవడు దాన్ని చూడలేదు. మనం చూసి చెప్పాలన్నా దాన్ని స్కానింగ్ చేయాలి. అప్పుడు దాకా నీకేం తెలుసు, ఏమి తెలియదు. అది ప్రకృతికి సంబంధించింది, దైవ సృష్టి. కాబట్టి అదేవిధంగా ఆ గర్భ సంకల్పంలో ఉన్న దోషాల వల్ల కూడా వీళ్ళకి గర్భసంచి నిలబడినట్టుగా నిలబడి గర్భంలో అది నీరు కరిగిపోతుంటుంది. అవి కొన్ని దోషాలు. కొంతమందికి నాగదోషము, చెడు దోషాలు. తర్వాత కొంతమంది ఊరి పొలిమేరి దాటిపోతుంటారు, పెళ్ళైన తర్వాత కొత్త జంటను తీసుకుని వెళ్తుంటారు. ఇటువంటి దోషాల సంకల్పంలో కూడా ఆ ఊరు పొలిమేరి వెళ్ళకాలు కూడా కొన్ని దోషాలు తగులుతుంటాయి. ఇటువంటి సంతాన సంకల్ప బలంలో కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. సంతానం కలిగి కూడా వాళ్ళకి నిలబడుకోకుండా నీరై కరిగిపోయి బాధలు పడి కూడా చాలా వరకు పడ్డవాళ్ళు ఉన్నారు. కొంతమంది చనిపోయిన వాళ్ళు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత చనిపోతూనే ఉంటారు. ఒక 3-4 సంబంధాలు 3-4 సంతానాలు కలిగి కూడా చనిపోయిన తర్వాత కూడా సంతానం అందకపోతే ఇంకా వాళ్ళ బాధ చాలా వరకు ఉంటుంది. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు ఫలానా ఫంక్షన్కి, ఫలానా ఒక వ్రతానికి, ఫలానా పూజకి పోలేరు ఆ స్త్రీలు. ఎందుకంటే సంతానం ఉంటేనే కదా, ఎక్కువ రోజులు సంతానం ఉంటే వాళ్ళకి సంకల్ప బలం పర్వాలేదులే అనుకోవచ్చు. సంతానం లేకపోతే 5 సంవత్సరాలు దాటిందంటే ఆ స్త్రీ వచ్చిందిరా అంటే ఆ ఒక పూజకి ఆటంకం అని పక్కన ఆడవాళ్ళు కూడా చిన్నగా అనుకుంటుంటారు. ఆ బాధ ఇంకా బాధకరంగా ఉంటుంది.
అటువంటి బాధలు దోషాల వల్లే ఉంటాయి కొన్ని, మీకు తెలియవు. ఇది ఒంట్లో పుట్టింది ఒకటే కాదు, ఇది బయట నుంచి వచ్చే ప్రభావాలు కూడా కొన్ని ఉంటాయి. తర్వాత ఈ దోష బలాలు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని శక్తులు, కొన్ని గ్రహాలు కూడా ఆహ్వానించి ఉంటాయి మనిషి ఒంటరిగా పోయినప్పుడు వచ్చినప్పుడు. ఆ విధంగా ఈ ప్రభావాలు. గర్భిణీ ఉన్న స్త్రీలు ఎక్కువగా తలస్నానం చేసిన తర్వాత ఎంటుకలు ఆరబోసుకొని ఉండకూడదు, ఓకే. జడ వేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో కొన్ని దోషాలు కూడా ఉంటాయి, ఓకే. అవి కొన్ని నిలబడకుండా పోతాయి. ఆ విధంగా ప్రభావాలు ఉంటాయి. ఇటువంటి ప్రాబ్లాలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనం ఆ ఒక్క సంతాన భాగ్యం కలిగేలాగా, నిలబడేలాగా, గర్భదోషం ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా వాళ్ళకి సంకల్ప బలంగా భార్య భర్తల అన్యోన్యత, సంతాన బలము, కుటుంబ బలము, వాళ్ళకి అన్ని విధాలుగా బాగుండేలాగా మనం చేయొచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా ఒకసారి కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, దానికి దగ్గరగా పరిష్కారం కూడా మేము చేస్తాం. ఓకే. సర్వే జనా సుఖినో భవంతు.